హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము ఫోర్స్ బిట్వీన్ బ్లాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మనకి ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ బ్లాక్స్ మీద ఎటువంటి న్యూమరికల్ వచ్చినా సరే మ్యాటర్ ఆఫ్ మినిట్స్లో సాల్వ్ చేస్తారు, అది గ్యారంటీ. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి ఏదైనా సరే ఒక సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంది. దీంట్లో మనకి 3 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ M1, M2, M3. M1 మాస్ ఉన్నటువంటి బ్లాక్, M2 మాస్ ఉన్నటువంటి బ్లాక్, M3 మాస్ ఉన్నటువంటి బ్లాక్. ఈ 3 బ్లాక్స్ని కనెక్ట్ చేసాం. వాటి మీద F ఫోర్స్ అప్లై చేస్తున్నాం. జనరల్గా క్వశ్చన్ ఏముంటుందంటే దీని మీద పనిచేసేటువంటి మొత్తం యాక్సలరేషన్ ఎంత అని ఉంటుంది. దాంతోపాటుగా ఫోర్స్ బిట్వీన్ ద బ్లాక్స్ M1, M2కి మధ్య నార్మల్ ఫోర్స్ ఉంటుంది. ఆ నార్మల్ ఫోర్స్ కనుక్కోమని అడగచ్చు. ఆ తర్వాత M2, M3కి మధ్య నార్మల్ ఫోర్స్ ఉంటుంది, దాన్ని కనుక్కోమని అడగచ్చు. దీంట్లో మొట్టమొదటి ఏం చేద్దామంటే యాక్సలరేషన్. ఒక షార్ట్ కట్ చూద్దాం. దానికి యాక్సలరేషన్కి మనం ఏం తీసుకోవచ్చు, యాక్సలరేషన్ వచ్చేటప్పటికల్లా మనము ఇక్కడ ఫార్ములాను రాసుకుందాం. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నెట్ బై ఎం నెట్. అంటే మనం అప్లై చేస్తున్నట్టు మొత్తం ఫోర్సు బై ఇక్కడ ఎఫ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం. మొత్తం మాస్ ఎంత అవుతుంది, M1 + M2 + M3. సో మొత్తం మాస్ అదే వస్తుంది కదా, M1 + M2 + M3. ఓకే. ఆ తర్వాత ఫోర్స్ బిట్వీన్ నార్మల్ ఫోర్స్ బిట్వీన్ M1 అండ్ M2 అని అడుగుతారు. అందువల్ల మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి ఒక్క బ్లాక్ మీద యాక్ట్ చేసినట్టు ఫోర్సెస్ ఏంటో చూద్దాం. దానికి ఒక FBD రాద్దాం, ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాజేద్దాం. సో మొట్టమొదట M1 ఆబ్జెక్ట్ని తీసుకుందాం. M1 మాస్ మీద మనకి మొత్తం సిస్టమ్ అంతా కూడా ఈ మొత్తాన్ని కలిపి ఒక సిస్టమ్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. ఫోర్స్ని ఇటు అప్లై చేస్తున్నాం. అందువల్ల యాక్సిలరేషన్ రైట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి దీని మీద M1కి FBD డ్రా చేస్తే M1 మీద మనకి లెఫ్ట్ నుంచి ఇక్కడ F ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. సో దీనికి ఇక్కడ ఇది దీని మీద M1 మీద ఈ F ఫోర్స్ పనిచేస్తుంటే దీని మీద M2 ఒక నార్మల్ ఫోర్స్ని పనిచేస్తూ ఉంటుంది. సో ఆ నార్మల్ ఫోర్స్ని N1 అని చెప్పేసి అనుకుందాం. అప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది ఇటువైపు ట్రావెల్ చేస్తూ ఉంది. అందువల్ల యాక్సిలరేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి FBD ఏంటో చేయొచ్చు, F ఫోర్స్ ఎక్కువగా ఉంది. అందువల్ల మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం దీన్ని తీసుకుంటే ఈక్వేషన్లో రాసుకుంటాం. ఈ F ఫోర్స్ ఎక్కువగా ఉంది కాబట్టి F - N1 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, న్యూటన్ సెకండ్ లా ప్రకారము ఈ రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇక్కడ ఏం మాస్ ఉంది, M1 మాస్. అందువల్ల M1A అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. మనం కనుక్కోవాల్సింది N1 కదా, అందువల్ల N1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ N1 ఏమో అటు పంపించండి, M1A ఇటు పంపించండి. అప్పుడు F - M1A. ఆ తర్వాత దాంతోపాటుగా మనం ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ F మైనస్ ఇక్కడ ఉన్నటువంటి M1, ఆ తర్వాత ఏని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ మనం ఎంత అనుకున్నాం, F వాల్యూ అనుకున్నాం. F ఇంటూ F బై M1 + M2 + M3. ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫస్ట్ N1 అనే వాల్యూ ఆ విధంగా వస్తుంది. మరి ఇప్పుడు సెకండ్ బ్లాక్ చూద్దాం. ఇక్కడ M2 మీద ఎటువంటి బ్లాక్స్ పనిచేస్తున్నాయి చూద్దాం. ఇక్కడ M2 మీద మనకి M1 అనేటువంటి బ్లాక్ ఇక్కడ M2 మీద పనిచేస్తుంది. సో ఇక్కడ M1 మీద ఇటు నుంచి ఇటు N1 అనేటువంటి బ్లాక్ పనిచేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ N1 అనే బ్లాక్ దీని మీద ఇట్లా పనిచేస్తూ ఉంటుంది. మరి దీని మీద M3 నుంచేసి ఇంకొక నార్మల్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. నో లెటెస్ట్ టేక్ దట్ ఈజ్ N2. అప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుంది, మళ్ళీ ఆబ్జెక్ట్ని మనం ఇటువైపు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనకి ఫోర్స్ ఎలా వస్తుంది, ఇక్కడ ఏ ఫోర్స్ ఎక్కువగా ఉంది అంటే కనుక ఆబ్జెక్ట్ ఇటువైపు ట్రావెల్ చేస్తుంది. అంటే మనం ఇటు పుష్ చేయటం వల్ల అటు ట్రావెల్ చేస్తుంది. అందులో ఫోర్స్ ఎలా తీసుకోవచ్చు, N1 - N2 ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఫార్ములా ఏమొస్తుంది, M2A. సో మళ్ళీ మనం దీంట్లో మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే కనుక N2 కనుక్కోవాలి. సో N2 అటు పంపిద్దాం. సో అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ N1 అనేది ఆ తర్వాత M2A అని ఇటు వస్తుంది, M1A. దీంట్లో మనకి N1 వాల్యూ ఉంది, ఆ తర్వాత ఏ వాల్యూ ఉంది, అది సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి N2 వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత మూడో చూద్దాం, అదేమో M3. సో ఇట్లా M3 మీద మనం ఎలా తీసుకుంటాం అంటే కనుక M3 మీద ఒకే ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ఆ ఫోర్స్ ఏంటంటే ఈ బ్లాక్ దాని మీద N2 ఫోర్స్ పనిచేస్తుంది. అందువల్ల N2. సో దీన్ని ఏమని తీసుకుంటాం, N2 ఈజ్ ఈక్వల్ టు M3 ఇంటూ A అనే ఫార్ములా రాసుకుంటాం. ఈ విధంగా మనం తీసుకోవచ్చు.
దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ మనకి 3 బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ 3 బ్లాక్స్ తీసుకుందాం. ఇక్కడ 6 కిలోగ్రామ్, ఆ తర్వాతనేమో ఇది మళ్ళీ మనము ఎంత తీసుకుందాం, ఆ తర్వాత 4 kg తీసుకుందాం. ఆ తర్వాత ఇదేమో ఇక్కడ మళ్ళీ మనకి 2 kg తీసుకుందాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇటు పక్కన దీని మీద 12 న్యూటన్స్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉందనుకోండి. అప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఫైండ్ యాక్సిలరేషన్ అండ్ నార్మల్ ఫోర్స్ బిట్వీన్ ద బ్లాక్స్. ఈ బ్లాక్స్ మధ్య నార్మల్ ఫోర్స్ బిట్వీన్ ద బ్లాక్స్ని మనం ఇప్పుడు కనుక్కుందాం. సో దానికోసం మొట్టమొదటి ఏం చేద్దాం, ఇక్కడ మొత్తం సిస్టమ్ తీసుకుని ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం సొల్యూషన్ చేద్దాం. మొట్టమొదటి ఏం కనుక్కోవాలని చెప్పేసి అనుకున్నాం అంటే కనుక యాక్సిలరేషన్ కనుక్కోవాలి. సో యాక్సిలరేషన్కి మనం ఆల్రెడీ ఫార్ములా తీసుకున్నాం. A ఈజ్ ఈక్వల్ టు F నెట్, అంటే అప్లై చేసిన ఫోర్స్ బై M నెట్. అంటే ఇక్కడ మొత్తం ఫోర్స్ ఎంత ఉంది, 12 న్యూటన్స్ ఉంది. 12 బై M నెట్ అంటే మొత్తం మాస్ ఎంత ఉంది, 6 + 4 + 2. సో మొత్తం ఎంత వస్తుంది, 12/12. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్/సెకండ్ స్క్వేర్. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ 6 kgకి వరుసగా మనం రాద్దాం బ్లాక్స్. ఇప్పుడు 6 kg మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుందో చూద్దాం. 6 kgకి FBD డ్రా చేద్దాం. ఇప్పుడు 6 kg మీద బ్లాక్ తీసుకుంటే దీని మీద మనకి ఇటువైపు నుంచి ఎంత ఫోర్స్ పనిచేస్తుంది, 12 న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుంది. మరి దీని మీద 6 kg మీద ఈ మనము ఆబ్జెక్ట్ని ఇటు పుష్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ దీని మీద కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది కదా, దాన్ని నార్మల్ ఫోర్స్ అనుకుంటాం. ఆ నార్మల్ ఫోర్స్ని మనము N1 అని చెప్పేసి అనుకుందాం. మనం ఆబ్జెక్ట్ని ఇటు పుష్ చేస్తున్నాం కాబట్టి యాక్సిలరేషను ఇటువైపుని మనం కన్సిడర్ చేసుకోవాలి. దానికోసం మనము 12 - N1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, MA, 6 × A. ఇక్కడ మళ్ళీ మనకి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మనం ఏం కనుక్కోవాలి, N1 కనుక్కోవాలి. N1ని అటు పంపించండి, 6Aని ఇటు పంపించండి. అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే కనుక N1 అటు వెళ్ళింది అనుకోండి. సో ఇక్కడ 12 - 6 × A. సో 12 - 6 ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1. అందువల్ల దట్ ఈజ్ ఈక్వల్ టు 6. సో N1 ఈజ్ ఈక్వల్ టు 6 న్యూటన్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 4 kg మీద ఎంత న్యూటన్ పనిచేస్తుంటుంది, ఎంత నార్మల్ ఫోర్స్ పనిచేస్తుంటుందో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ 4 kg కదా, అందువల్ల ఇటు నుంచి దీని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ తర్వాత 2 kg దీని మీద నార్మల్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇటు పక్క నుంచి దాని మీద 4 kgకి FBD డ్రా చేద్దాం. చూడండి ఒకసారి, ఇక్కడ 4 kg. సో దీని మీద ఏ ఫోర్స్ పనిచేస్తుంది, N1 ఫోర్స్ పనిచేస్తుంది, అంతే కదా. ఇక్కడ 6 kgs మీద, ఈ 6 kg మీద ఇక్కడ నార్మల్ ఫోర్స్ N1 పనిచేస్తుంటే దీని మీద ఇది అంతే ఫోర్స్ పనిచేస్తుంది. ఓకేనా, న్యూటన్స్ థర్డ్ లా. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. దీని మీద ఎంత ఫోర్స్ ఇది చేస్తుందో దీని మీద ఇది అంత ఫోర్స్ పనిచేస్తుంది. అందువల్ల అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, దీని మీద ఈ 2 kg బాడీ యాక్ట్ చేస్తుంది. దాన్ని N2 అని చెప్పేసి అనుకుందాం. ఆబ్జెక్ట్ అనేది ఇటువైపు ట్రావెల్ చేస్తుంది. అందువల్ల మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే కనుక N1 - N2 ఈజ్ ఈక్వల్ టు 4 × A. అప్పుడు మళ్ళీ మనకి N2 కదా కనుక్కోవాల్సింది. N2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మనకి ఈ N2 అటు వెళ్తే 4A ఇటు తీసుకుందాం. సో N1 - 4A. ఇక్కడ N1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 6 వచ్చింది. 6 - 4 × A వాల్యూ ఎంత, 1. 4 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 న్యూటన్స్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా 4 kg మీద పనిచేసేటువంటి ఫోర్సెస్ మనం ఆ విధంగా తీసుకోవచ్చు. మరి 2 kg మీద అంటే మనం ఎలా చేయాలి అంటే కనుక 2 kg మీద పనిచేసేటువంటి ఫోర్సెస్ చూద్దాం. ఇక్కడ ఇది 2 kg మీద ఒకే ఒక్క ఫోర్స్ పనిచేస్తుంది. ఏ ఫోర్సు, ఇక్కడ ఈ 2 kg మీద N2 నార్మల్ ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి దీని మీద కూడా N2 నార్మల్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ N2, దీన్ని ఎలా తీసుకుంటాం, N2 ఈజ్ ఈక్వల్ టు MA అని చెప్పేసి మనం తీసుకోవాలి. M వాల్యూ ఎంత, 2 × A వాల్యూ ఎంత, 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 న్యూటన్. సో మనకి ఈ విధంగా
మనం ఏం చేయొచ్చు అంటే ఎటువంటి ఆబ్జెక్ట్ ఇచ్చినా సరే ఈ విధంగా మనం దాన్ని కనుక్కోవచ్చు. ఓకేనా. సో ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.